బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాలలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక వేడుకల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్ని ప్రముఖ దేవాలయ ప్రాంగణాల్లో వాహనాల నెంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో బాంబు తనిఖీ బృందాల ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సుధీర్ బాబు సూచించారు. బోనాలు ఫెస్టివల్ అనేది మన తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. మనం చాలా రకమైన మొక్కలు, చాలా రకమైనటువంటి మన యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, చాలా రకమైనటువంటి అభద్రతలు మనిషిలో ఉంటాయి. కాబట్టి అవన్నిటిని తీర్చే తల్లిగా మనము అమ్మవారిని మన వాళ్ళు పూజ చేసి ఈ బోనాల్లో నిష్టగా వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మనకు ఒక 400 కానీ ఎక్కువ టెంపుల్స్ మన ఇంటర్ రాచకొండ లిమిట్స్లో ఈ బోనాల పండుగ జరుగుతాయి. అంటే హైదరాబాద్లో గోల్కొండ, దాని తర్వాత లష్కర్ బోనాలు, దాని తర్వాత మన లాల్ బజార్ బోనాలు, ఇట్లా ఇంపార్టెంట్ 3 బోనాలు ఉంటాయి. కానీ మన దగ్గర ఏంటంటే చాలా టెంపుల్స్లో కాంగ్రెగేషన్ ఉంటుంది. ఇది ప్లాన్డ్గా లేకుండా ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మంది ప్రజలు డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసుకు సహకరించవలసి పోతున్నాం. దాని దగ్గర బందోబస్తు ఆల్రెడీ వేశాం. మొహరం కూడా నిన్న 19th డే అయింది. 2 రోజులు అట్లా